ఆదిలాబాద్ జిల్లా పేరు చెప్పగానే తెల్ల బంగారం పంటగా పిలుచుకునే పత్తి పంటే గుర్తుకొస్తుంది. అయితే 90% పైగా వ్యవసాయాధార కుటుంబాలే ఇక్కడ ఉండడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయమే వీరి జీవనాధారం. అయితే పత్తి ఉత్పత్తితో పాటు 20,000 కోట్ల రూపాయలకు పైగా సాగే పత్తి వ్యాపారం ఆసియా ఖండంలోనే రికార్డు స్థాయిలో ఆదిలాబాద్కు కాటన్ టౌన్గా పేరింది. గత కొన్నేళ్లుగా పట్టణ ప్రాంతాలకు ఉపాధి కోసం వేలాది మంది కూలీలు జిల్లాలోని ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి తదితర ప్రాంతాలకు వలస వచ్చి జీవనం సాగిస్తున్నారు. మరికొంతమంది కూలీలు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి జిన్నింగ్ మిల్లుల్లో కూలీ పనుల కోసం వెళ్లి పొట్టపోసుకునేవారు. ప్రస్తుతానికి వర్షాభావ పరిస్థితుల కారణంగా జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకుని పంటలు పండక రైతులు పెద్ద ఎత్తున నష్టాలను మూటకట్టుకుంటున్నారు. పంట దిగుబడి లేక కూలీలకు కూడా పనులు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. లేబరు చాలా షార్టేజ్ ఉన్నది. అక్కడి నుంచి ఇటు వలసలు వస్తున్నారు, మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. లేబర్ వలసలు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు అడ్వాన్స్ ఒక 20,000 ఇవ్వండి, మళ్ళీ మాకు 10 రూపాయల కిలో మొత్తం కట్టెలు, బియ్యము, పప్పు, ఉప్పు అన్ని ఇవ్వాలా. రాంగ ఇంకా వాళ్ళ మధ్యలో వచ్చి 10 కాదు 11 ఇస్తున్నారు అని ఇట్లా రాగానే మాకు ఆదిలాబాద్ మార్కెట్కి తీసుకుపోయే వాళ్ళకే ఆడ పత్తికి 68 తగులుతున్నది. మళ్ళీ మా హెచ్ఆర్ టెస్టింగ్ 8 వస్తేనేమో 6 అంటున్నారు. మాకు ఈ సంవత్సరం పత్తితోని ఉల్టా 1 లక్ష రూపాయలు బాకీలు అవుతున్నాం, కానీ లాభం ఏం లేదు ఈ వ్యవసాయంలో. ఇక ఇన్ని రోజులు వ్యవసాయంతో నమ్ముకున్నాం, కానీ ఈడికెళ్ళి అయితే ముందు ఈ వ్యవసాయం ఇట్లా నడిస్తే రైతులంతా మస్తు మంది వ్యవసాయాలన్నీ బంద్ చేసుకుంటారు, మొత్తం భూములన్నీ పడితులు ఉంచుతారు. ఇక ఈ కాలం ఇట్లుంటే రైతు డెవలప్ కాడు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ కూలీలు ఎన్నికల తర్వాతే పనులకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. రైతులకు పత్తి తీతతో పాటు ఇతర వ్యవసాయ పనులకు కూలీల కొరత ఏర్పడింది. ప్రస్తుతం పత్తి పంట రైతుల చేతికి అందుతుండడంతో కూలీలకు డిమాండ్ పెరిగిందంటున్నారు. పత్తి తీతకు కేజీకి 10 నుంచి 12 రూపాయలు తీసుకుంటుండగా ఆటో ఛార్జీలు సైతం రైతు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మరోపక్క పండిన పత్తి పంటకు మార్కెట్లో మద్దతు ధరలు దొరక్క రైతులు వాపోతున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరము పత్తి పెడతాము. మేము 15-20 ఎకరాల పత్తి పెట్టినా లేబర్ దొరకలేదు. లేబర్ షార్టేజ్ చేయంగా ఇప్పుడు ఆదిలాబాద్ కూడా బందీ ఎక్కడక్కడ అందరి చేనుల పత్తులు వలిగినాయి, ఎండిపోతున్నాయి. ఈ పత్తి కూడా దిగుబడి కూడా లేదు, ఎవరేజ్ కూడా వచ్చలేదు. కాకుండా కానీ లేబరు మహారాష్ట్ర కొన్ని మాకు వస్తుండే, మా మండలికి వచ్చి అందరికీ పత్తులు ఏరుతానికి వచ్చేటోళ్ళు. ఎలక్షన్ ఉన్నది కాబట్టి ఎలక్షన్కు ఉన్నది కాబట్టి వాళ్ళు వచ్చలేదు. పత్తులు అన్నీ చేనులు ఎండిపోయినాం. ఇక్కడ చూస్తే మార్కెట్లో రేట్ లేదు. సీసీఐ వాళ్ళు కూడా ఎప్పుడు అన్ని 12 ఇచ్చారు అది ఇది అనుకుంటా వాళ్ళు కూడా రేటు పెట్టులేదు. ప్రైవేట్ వాళ్ళు అయితే పూరగా వస్తున్నారు రైతుల్ని. రైతుల పరిస్థితి ఏం కావాలా, రైతులు ఎట్లా బతకాలా, గవర్నమెంట్ కొంచెం అన్న చూస్తలేదు. చూస్తేనే మంచిగా ఉంటుంది, కానీ ఎట్లా ఏం చేయాలని అర్థం కాకుండా ఉన్నది. లోకల్ లేబర్ అయితే ఒక ఆటోకు ఇప్పుడు ఆదిలాబాద్కి వెళ్ళి వస్తే ఒక ఆటోకు 8 నుంచి 1000 రూపాయలు అడుగుతున్నాను. 8 మంది 10 మంది వస్తే 1000 రూపాయలు ఇవ్వమంటున్నాడు. 2 ఆటోలు పెట్టుకుంటే 2,000 రూపాయలు ఇస్తున్నాము. ఇచ్చినా కానీ ఆదిలాబాద్ లేబరు దొరకలేదు. ఊళ్ళో లేబర్ ఏమో 12, 13 అని రేట్ అంటున్నారు. మాకు చేనులైతే ఎండిపోయింది పత్తులన్నీ. ఇలాకు ఇప్పుడు ఫస్ట్లో 8 ఉండే, ఇప్పుడు 11, 12 అంటున్నారు. ఫస్ట్లో 8 తోటి ఇచ్చినాం. ఇప్పుడు వాళ్ళకు కూడా వదన లేదని వాళ్ళు రేటు పెంచేసిండ్రు. చెరసాయం చేసుకునేట్టు ఉన్నది. పంచుకున్న లేబర్కు రైతుకి ఏం తేడలేదు. వాళ్ళకు మేము పండించి ఖర్చులు పెట్టి కూడా సగము ఇచ్చే పరిస్థితి వచ్చింది.